హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన అక్రమార్కుల భరతం పడుతోంది హైడ్రా. అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది. కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, నాళాలు, పార్కులు కబ్జా చేస్తున్న అక్రమార్కుల భరతం పడుతోంది హైడ్రా. ఈ క్రమంలోని మియాపూర్ లో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. 600 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రక్షించింది. మియాపూర్, మక్తా, మెహబూబ్ కుంట పరిధిలోని సర్వే నెంబర్ 44/5లోని ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి షెడ్లు నిర్మించి కిరాయికి ఇచ్చుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో షెడ్లు ఏర్పాటు చేసి ఒక్కో షెటర్ నుంచి నెలకు 50,000 రూపాయల చొప్పున 9 లక్షలు, అలాగే ప్రైవేట్ బస్సుల పార్కింగ్ స్థలం ఏర్పాటు నుంచి నెలకు 8 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటూ హైడ్రా అధికారులకు స్థానికులు కంప్లైంట్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు అక్కడ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేశారు. మొదట కారు వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మొత్తం 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లు గుర్తించారు. వెంటనే జేసీబీల సాయంతో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 18 షెడ్లను నేలమట్టం చేశారు.